identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in this time. పహల్గామ్ ఉగ్రదాడిలో ఒక్కో బాధితుడిది ఒక్కో విషాదగాథ. కర్ణాటకకు చెందిన పల్లవి అనే మహిళ జరిగిన సంఘటన తలుచుకొని కన్నీటి పర్యంతమవుతూ తనను స్థానిక ముస్లింలు కాపాడారని ఆమె చెప్పుకొచ్చారు. కర్ణాటకకు చెందిన రియల్టర్ మంజునాథ్ తన భార్య కుమారుడితో కలిసి వెకేషన్ కోసం పహల్గాం వెళ్లారు. ఇదే సమయంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ముష్కరులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ మారణ హోమంలో మంజునాథ్ సహా 28 మంది మరణించారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. मैं मंजुनाथ शिवमोगा कर्नाटक से हम इंडियन ट्रैवल स्टोर्स में बुक करके कश्मीर प्रवास में आए हैं. अब हमारा कश्मीर ट्रिप का दूसरा दिन है. कल हम बोट हाउस में ठहरे थे. बोट हाउस तो बहुत अच्छा था. अब हम शिकारा राइड कर रहे हैं. शिकारा राइड कर रहे हैं कश्मीर में. शिकारा राइड करवा रहे हैं मोहम्मद रफीक जी और हमारा सब टूर ऑर्गेनाइज किया है काजल ठाकुर जी. इंडियन ट्रैवल स्टोर से बहुत अच्छा लगा. बहुत अच्छा सर्विस. धन्यवाद. थैंक यू काजल मैम. వెకేషన్ కోసం మేము ఇక్కడికి వచ్చాం. గుర్రం మీద పహల్గాంకు చేరుకున్నాం. ఉదయం నుంచి మా కొడుకు ఏమీ తినలేదు. తన కోసం ఏమైనా తీసుకొస్తానని చెప్పి నా భర్త పక్కకు వెళ్ళాడు. ఇంతలో పెద్దగా కాల్పుల శబ్దం వినిపించింది. తొలుత సైన్యం కాల్పులు జరిపారనుకున్నాం. కానీ అప్పటికే అక్కడ గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. ఏం జరిగిందో తెలుసుకుందామని వెళ్లేసరికే నా భర్త రక్తపు మడుగులో కనిపించారు. ఈ దృశ్యాన్ని నేను జీవితాంతం మర్చిపోలేనంటూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఉగ్రవాదులు దాడి చేసిన సమయంలో అక్కడ భద్రతా దళాలకు చెందిన వారు ఒక్కడు కూడా లేరని పల్లవి చెప్పారు. అలాంటి సమయంలో స్థానిక ముస్లింలే ధైర్యం చేసి తనను కాపాడారని తెలిపారు. వారు చేసిన సాయం జీవితాంతం మర్చిపోలేనని ఆమె అన్నారు. ఉగ్రవాది దాడి జరిగిన తర్వాత స్థానిక ముస్లింలు వచ్చి బాధితులకు సాయం చేశారు. వారిలో కొందరు నా దగ్గరికి వచ్చి సాయం చేశారు. బిస్మిల్లా బిస్మిల్లా అని అంటూ నన్ను నా కుమారుణ్ణి అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చారంటూ పల్లవి చెప్పుకొచ్చారు. భర్త మంజునాథ్ను కాల్చి చంపిన ఉగ్రవాదులతో తనను తన కుమారుడిని కూడా కాల్చేయమని పల్లవి అన్నారు. ఈ దాడి గురించి మీ ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పుకోండి అంటూ ఉగ్రవాదులు అన్నారని ఆమె తెలిపారు. ఉగ్రవాదుల్లో కొందరు సైనికులు యూనిఫామ్లో వచ్చారని పల్లవి చెప్పుకొచ్చారు. శివమొగ్గకు చెందిన మంజునాథ్ రియల్టర్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య పల్లవి బ్యాంక్ మేనేజర్. ఈ కుటుంబం ఏప్రిల్ 19న కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఏప్రిల్ 24న తిరిగి వచ్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. మంజునాథ్ పల్లవి దంపతుల కుమారుడు ఇంటర్ పరీక్షల్లో 98% మార్కులతో పాస్ అయ్యాడు. ఆ ఆనందంలోనే కాశ్మీర్ ట్రిప్ తీసుకెళ్లారని మంజునాథ్ మామ తెలిపారు. కానీ ఆ ఆనందం ఆవిరయ్యింది. ఈ ట్రిప్ ఆ కుటుంబాన్ని జీవితాంతం పీడకలగా వెంటాడేలా మారింది. మారణహోమం సృష్టించిన పాక్ ముష్కరులపై తగిన ప్రతీకారం తీర్చుకోవాలని భారతీయులు ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.